జై బాలయ్య. బాలయ్య గారి అదృష్టం ఏంటంటే సినిమా మీద కొత్త ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అంటే కొత్తగా ట్రై చేస్తారేమో, కొత్త కొత్త స్టోరీలు చూడొచ్చేమో అని జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఆ ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడం వల్ల నార్మల్ స్టోరీయే ఓకే, ఎలివేషన్స్ ఉంటాయి, మంచి మంచి పంచ్ డైలాగులు ఉంటాయన్న మైండ్ సెట్ తోటే జనాలు వెళ్తారు. సో ఆ లెవెల్లోనే ఈ డాక్ మహారాజ్ మూవీ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక 5 ఎలివేషన్స్, సెకండ్ హాఫ్లో ఒక 10 ఎలివేషన్స్ ఉంటుంది. మనం చాలా సినిమాలు చూసాం. అఖండ చూసాం, భగవంత్ కేసరి చూసాం, వీరసింహారెడ్డి చూసాం, ఇప్పుడు డాక్ మహారాజు. ఎవరికో కష్టం వస్తుంది, ప్రజలకు కష్టం వస్తుంది, మనోడు వెళ్ళి సాల్వ్ చేస్తాడు. లేకపోతే ఒక ఇంట్లో సమస్య వస్తుంది, హీరో వచ్చి సాల్వ్ చేస్తాడు. కాకపోతే దీన్ని బాబీ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. తమన్ అయితే పీక్స్ లెవెల్లో మ్యూజిక్ ఇచ్చాడు. ఆ మ్యూజిక్కి ఈ బాబీ ఎగ్జిక్యూషన్కి ఆ బాలయ్య ఉన్న మాస్ ఇమేజ్ భలే సెట్ అయింది. సో ఇదేంటంటే ఫ్యాన్స్ను బాలయ్య బాబా అంటే ఒక ప్యాటర్న్ అలవాటు పడ్డ వాళ్ళకైతే సినిమా బాగానే నచ్చుద్ది. కాదు, కొత్తగా చూద్దాం, కొత్త కాన్సెప్ట్ కావాలి, వేరేలా చూద్దాం అనుకున్న వాళ్ళతో మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ ఏంటంటే తమన్ సినిమాటోగ్రఫీ, ఈ రెండు చాలా చాలా ప్లస్. సెకండ్ హాఫ్లో అయితే బాలయ్య బాబు గారిని చాలా ఖర్చు పెడుతుంటారు కదా, పెద్ద పెద్ద టాప్ హీరోలు మంచి మంచి విగ్గులు వాడుతున్నారు. బాలయ్య బాబు గారు అది కూడా దాంట్లో కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఇంకా అదొక్కడ తప్ప ఇంకా సినిమా అయితే ఏదో వన్ టైం వాచబుల్, అంతేగాని ఏదో బీభత్సమైన సినిమా అయితే కాదు. కొత్త కాన్సెప్ట్ కూడా కాదు, రెగ్యులర్ ప్యాటర్నే, రెగ్యులర్ ఎలివేషన్స్ అయితే దగ్గరగా 15 సార్లు ఉంటాయి. అదే ఓకే, మీకు ఆల్రెడీ బాలయ్య బాబు అంటే ఇదే అన్న వాళ్ళకి అయితే నచ్చుది, మామూలుగా అయితే ఎవరికి నచ్చదు. ఒక సినిమా అయితే నా మట్టుకైతే ఓకే, నాకు నచ్చింది. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.